మాజీ మంత్రి వైసీపీ కీలక నాయకురాలు ఆర్కే రోజా ఎప్పటి నుంచో ఈమె టార్గెట్లో ఉన్నారు. ఏదో కేసులో ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు, అలాగే ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆ మధ్యన ఆడుదాం ఆంధ్ర కేసులో దాదాపు 100 కోట్లు ఎంతో కుంభకోణం చేశారని, స్కామ్ చేశారని, ఇవన్నీ రకరకాల ఆరోపణలు అయితే వినిపించినాయి. ఆమె కూడా దేనికైనా సిద్ధం అంటూ ఆమె కూడా కూర్చున్నారు. మొత్తానికి ఎట్టకేలకు ఆ టార్గెట్కి సంబంధించి ఆ కేసులో కాకపోయినా ఇప్పుడు వేరే కేసులో అయితే నోటీసులు అయితే ఇచ్చారు. ఇక రేపో మాపో అరెస్ట్ ఖాయం అనేది, అంటే ఎవరిని విడిచిపెట్టం, ఇంక అయిపోయినాయి అరెస్టులు, రెడ్ బుక్ మూసేశారా లేదంటే పేజీలు అయిపోయాయని అనుకుంటున్న టైంలో లేదు ఇంకా ఉంది, మా టార్గెట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పించుకోలేరు అనే సంకేతం ఏమన్నా వస్తుందా? ఇప్పుడు ఇంకా రోజు అరెస్ట్కి సమయం ఆసన్నమైందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, మరి ఇది ఏమన్నా విచిత్రంగా అనిపించిందేమో. ఆంధ్రజ్యోతి ప్రతులు దహనం చేసిన కేసులో ఇచ్చారట కదా నోటీసులు. అది మరి ఇప్పుడు ఏంటో. ఓకే, ఇంతకుముందు ఆడదాం ఆంధ్ర అన్నారు, 100 కోట్లు అన్నారు, ఇది అన్నారు. టార్గెట్ రాజకీయం లేదంటే రెడ్ బుక్ లో పేజీలు ఇంకా ఉన్నాయి, అదొక సంకేతం ఏంటి టార్గెట్? రోజా గారు రోజాని అరెస్ట్ చేస్తారని నేను అనుకోను. అలాంటి ధైర్యం చేస్తారు. అవునా? అంతేనా? చేసి చేయగాల్చుకుంటారని నేను అనుకోను. నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తారా? దురద ఆంధ్రప్రదేశ్ అనమాట. అంతేనా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ దురదగాళ్ళు ఎక్కువయ్యారు. ఆ లోకల్ గా ఉండేటువంటి దురదలు. ఒక రాజకీయ పార్టీ విమర్శిస్తే నోటీసులు ఇవ్వడం అంటే, జగన్ విమర్శించినందుకు కొన్ని కోట్లు ఇవ్వాలి, లక్షలు కాదు, కోట్లు ఇవ్వాలి. విమర్శించినోడు ఎవడున్నాడు? అమ్మలక్కల్ని తిట్టినోళ్ళే ఉన్నారు కదా. అప్పుడు ఎందుకు వీటిట్లో అనవసరమైన అత్యుత్సాహం? అంటే కట్టర్ కార్యకర్తలను సంతృప్తి పరచడం. కట్టర్ కార్యకర్తలకి 5 ఏళ్ళు కూడా రోజు వేధించాలి వైసీపీ వాళ్ళు. ఇదిగో దాన్ని ఏదించారు, ఈయన్ని ఏదించాడు అని వాళ్ళు సంబరంగా చెప్పుకోవాలి. రేపు పొద్దున మళ్ళీ అదే మనకి కర్మ రిటర్న్ అవుతుంది అనుకోవట్లా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అట్లా చేసింది 10%, 20% చేస్తేనే మీరు 70-80% చేస్తున్నారు. ఇది 100% చేద్దాం అనుకో, అప్పుడు రేపు 500% అవుతుంది కదా. ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు కాకాంజయ్యకి 100 సార్లు నోటీసులు ఇచ్చి ఉంటారు, లేకపోతే అతని పేరు ప్రతి ఒక్కళ్ళకి నోటీసుల మీద నోటీసులు ఇస్తానే ఉన్నారు. అసలు ప్రెస్ మీట్ లో విమర్శకు నోటీసు ఇవ్వడం మీద నాకు అర్థం కాదు. అది కూడా ఏంటి, ఇదివరకు అయితే కేసు, ఇప్పుడు కూడా కేసు పెట్టి నోటీసులు, పార్టీ అన్ని నోటీసులు ఇస్తున్నాం, లేకపోతే ఆ నోటీసులు ఈ నోటీసులు అనేటటువంటి. విమర్శించాడు, ఎస్, అతనికి ఆ హక్కు ఉంది. సమాధానం చెప్పే బాధ్యత నీకుంది. నేను సమాధానం చెప్పకపోతాను, నా ఇష్టం అన్నారు, ఓకే ఓ. ఇదివరకు జగన్ సమాధానం చెప్పలేదు, ఇంటికి పోయాడు. నువ్వు సమాధానం చెప్పలేక పో. లేకపోతే అప్పట్లో సజ్జల వీళ్ళందరూ కలిసి ఎదురుదాడి చేసేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎదురుదాడి చేయి, తర్వాత జనం వాళ్ళకి ఏం చేశారు, నీకేం చేస్తారో చూసుకుంటారు అంతే. రాజకీయాల్లో హుందాతనం అన్నా ఉండాలి, సంస్కారయుక్త తత్వం అన్నా ఉండాలి, బాధ్యతాయుతత్వం మస్ట్ అన్నిటికీ. నువ్వు సంస్కారయుతంగా సమాధానం చెప్తావా, ఆవేశంగా సమాధానం చెప్తావా, బట్ యూ షుడ్ ఆన్సర్. పవర్లో ఉన్నప్పుడు ఆన్సర్ చేయకపోతే నరేంద్ర మోడీ చివరికి ధర్మేంద్ర ప్రధాని వదులుకోవాలి. మొదటి నుంచి చెప్పుకోవాల్సినటువంటి చెప్పుకోలేదు. అట్టండి మీరెంత ఏమన్నా ఆకాశంలో చూడబడ్డటువంటి వాళ్ళే ఏంది. కానీ ప్రతిదానికి ఇంకోటి పోలీసులు వాళ్ళకి ఇంకే పని లేనట్టు దొంగతనాలు, మర్డర్లు, రేపులు ఇన్ని రకాలు జరుగుతూ ఉంటే ఇవన్నీ వదిలేసి రోజు రాజకీయ పార్టీ వాళ్ళకి నోటీసులు ఇస్తా కూర్చుని అదే పని మీద తిరుగుతూ ఉంటే ఏంది ప్రయోజనం? అది ఏమైనా కేసు కట్టి ఉరేస్తారా, లేకపోతే రోడ్డు మీద ఏమైనా చంపేస్తారా, దాంట్లో ఎన్కౌంటర్లు చేస్తారా? ఏమన్నా ఉందో పరిమాణ కేసులు తప్పించి వాళ్ళకి ఎఫ్ఐఆర్లు బొక్క, కోర్టులు, పోలీసులు టైం దండగా తప్పించి చివరికి ఎవరిని పోషిస్తున్నాం మనం అంటే లాయర్లు నేను కోర్టుల్ని, పోలీస్ స్టేషన్లని పోషిస్తున్నాం. అంతమించి దేని పనికిరాదు. ఇవన్నీ ఏమన్నా ఒక్క దాంట్లో శిక్ష పడే కేసు చెప్పానండి ఇట్లలో నన్ను పనికొద్దు అని చూద్దాం. అన్నీ సొల్లి తప్పించి ఏం లేదు. కేసులు పెడతారు. ఇప్పుడు చంద్రబాబు గారి మీద 19 కేసులని సాక్షి రాసింది. ఎవడు పెట్టుంటాడు? జగన్మోహన్ రెడ్డి టైంలో పెట్టుంటాడు, అంతకుముందు కాంగ్రెస్ టైంలో పెట్టుంటాడు. అంతకుమించి ఏముంటాయి? ఆయన మీద అటెంప్ట్ మర్డర్ అంట, ఆయన ఎవరిని చంపుతాడు చంద్రబాబు. పనికిమాల కేసులు అట్టండి పెడతారు. జగన్ మీద పెట్టిన కేసుల టైపులోనే వీళ్ళ మీద పెడుతున్నాడు జగన్. అట్లా ఇప్పుడు వీళ్ళు కేసులు పెడతారు. ఎవరి కోసం ఇది? మళ్ళీ మన మీద కేసులు పెడతారేమో దుర్మార్గము, మనం కేసులు పెడతానేమో సన్మార్గం. ఎవరికి నీతులు చెప్తున్నారు? ఇదివరకు ఆడు తప్పు చేశాడని నువ్వు చెప్తివి, ఆ తప్పులు సరిదిద్దడానికే మేము వస్తున్నాం అంటివి, మేము బాధ్యతాయుతంగా ఉంటానంటే. అంతకంటే విచ్చలవిడిగా ఉంటాం, అంతకంటే అహంకారంగా ఉంటాం, అంతకంటే అసహ్యంగా ప్రవర్తిస్తాం అంటే ఇంకా నిన్నెందుకు ఎన్నుకోవాలా? నువ్వెందుకో పవర్లో ఉంటాం? ఎందుకోసం మీరు కొట్టుకు చావడానికా? వ్యవస్థలన్నిటి పని చేయనీయకుండా రోజు ఇదే పంచాయతీలు ఇట్టుకోవడానికా? అది ఆలోచించుకోవాల్సి ఉంది. అంటే ఈ కేసులో రోజుతో పాటు బొమ్మన కరుణాకర్ రెడ్డికి, ఆయనకి మోక్షిత్ రెడ్డికి, అభినయ్ రెడ్డికి అందరికి ఇచ్చారంట. అంటే ఆ ప్రాంతం వీళ్ళందరినీ ఒకేసారి టార్గెట్ చేస్తున్నారు ఏంటి? ఏం లేదు, అది చెప్పాను కదా, దురద తీర్చడం తప్పించి ఏం లేదు. దురదానంద లహరి అని వీళ్ళందరికీ ఇస్తే ఆ లోకల్గా టీడీపీ వాడు ఎవడో చెప్తుంటాడు, ఇచ్చేసేయని పోలీసులకి ఎందుకు ఇవ్వాలో కూడా తెలియదు. ఒకవేళ వాళ్ళు వస్తారు, వచ్చి కూర్చుంటే ఏమని అడుగుతాడు?
నువ్వు విమర్శించావంటే ఓ విమర్శించాను అంటాడు. ఏమనాలా? నువ్వు విమర్శించడం నీకు హక్కు లేదని చెప్పదెబ్బలు ఏమైనా వేస్తారా, లేకపోతే గుంజులు ఏమైనా తీపిస్తారా? విమర్శ అనేటటువంటిది ఇప్పుడు రోజు చంద్రబాబు గారు గొడ్డల పార్టీ అంటున్నాడు. ఆయనకి నోటీస్ ఇస్తావా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నువ్వు ఎట్ట గొడ్డల పార్టీ అంటావు అనేసి. లేదు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది, సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది, కింద కోర్టులు కూడా ఈవిడ పిటిషన్లని కొట్టేసినాయి. జగన్ పేరు లేదు, భారతి పేరు లేదు. ఇప్పటికి కూడా రోజు బాబాయిని చంపేశాడు అంటాడు. నువ్వు నోటీస్ ఇస్తావా? చంద్రబాబుకి ఇస్తావా? వైఎస్ రాజశేఖర్ మరణం తర్వాత దాని వెనక జగన్ వస్తుంది కుట్రందని ప్రచారం చేయలేదు. అప్పుడు మేం కారు కోతలకు వస్తాం, తప్పులేదు. ఎదురోడు విమర్శిస్తే కూడా తట్టుకోలేము. ఇదేం అసహన రాజకీయం? అసహన రాజకీయం. 2 ఏళ్ళు అయిపోయింది కదా సార్. మొదట్లో చాలా సోషల్ మీడియా దగ్గర నుంచి అందరిని పేరునని ఇలాంటి అందరిని నోటీసులు ఇచ్చారు, కొంతమంది అరెస్ట్ చేశారు. ఇంకా ఎందుకు ఈ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తున్నారు? ప్రభుత్వం వ్యతిరేకత పెరగదు ఇలా చేస్తే? ఏం లేదు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కట్టర్ కార్యకర్తలను సంతృప్తి పరిస్తే చాలా అనుకుంటున్నారు. లేదా వీళ్ళు కట్టర్ కార్యకర్తలు వాళ్ళనే వేధిస్తున్నారు. బాబు గారిని, లోకేష్ని రోజు పేపర్లో కనుక ఎవడో ఒక వైసీపీ వాడిని వేధించినట్టు కనబడకపోతే మనం చేతులు వదిలేసాం, కాడు వదిలేసాం, మనం ఈ పార్టీలో ఉండి వేస్ట్ అని కొంతమంది పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళని సంతృప్తి పరచడం కోసం చేస్తున్నాం. అంటే ఆ ప్రాంత నాయకులు, ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఎవడు లేరు, వాళ్ళకి కూడా తెలుసు ఇట్లాంటి గొడవలు అనవసరమని. గ్రౌండ్ లెవెల్ కార్యకర్తకు అట్లాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు మనం వేధిస్తే మనల్ని రేపు పొద్దున వేధిస్తారనేది ఎవరికైనా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ కార్యకర్త. నేను చెప్పాను కదా, వీళ్ళు ఎక్కడో ఢిల్లీలోనూ, బాంబేలోనూ, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూర్చుని చదువుకున్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేటెడ్ బ్యాచ్. వీళ్ళు వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు ఇట్లాంటి మెయింటైన్ చేసే బ్యాచ్. అదేదో స్పేస్ అంటారు, ట్విట్టర్ స్పేస్, ఇట్లాంటి వాటిట్లో అమ్మల్ని అక్కలు తిడతా, వాడిని వేసేయాలి, వీడిని వేసేయాలి, ఆడిని చంపేయాలి, వీడిని కొట్టేయాలి, వాడిని కొట్టేయాలి, వీడిని నరికేయాలి, వాడిని లోపలేసేయాలి, వాడికి లోపల అద్దెంచాలి, ఇద్దించాలని మాట్లాడేటటువంటి బూతు పదాలతో కూడినటువంటి మాటలు మాట్లాడతా ఒక తీవ్రమైనటువంటి ఉన్మాద తత్వంతో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు కొంతమంది. అందరూ కాదు. వీళ్ళు ఈడ్చిపెట్టేదంతా ఒక 500-1000 మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళని శాసిస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని శాసిస్తున్నారు. వాళ్ళని కూడా రోజు ట్రోల్ చేస్తున్నారు. ఏం చేసిన వీళ్ళు అసలు ఏందో వీళ్ళే పాలకులు అన్నట్టు ప్రవర్తించేస్తున్నారు. వీళ్ళు అమరావతిలో చేయలేదు అనుకోండి, వాడు ఎట్లా చేశాడు, ఇప్పటికి ఎట్లా నాశనం చేసి పడేసాడు వీళ్ళని తిట్టిపోతున్నారు. ఇదో బ్యాచ్ తయారైపోయింది ఇప్పుడు. అది లోకేష్కి పెద్ద తలనొప్పి అయిపోయింది, చంద్రబాబుకి తలనొప్పి అయిపోయింది. వాళ్ళని మాట్లాడిన వాళ్ళు వినరు. అదొక విచిత్రమైనటువంటి ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారు. ఆ ఉన్మాదాన్ని సంతృప్తి పరచడం కోసం ఇదంతా. ఆ ఉన్మాద తత్వం ఉన్నటువంటి వాళ్ళు అతి పరిమితం. కానీ ఆ ఉన్మాద తత్వం ఉన్నోళ్ళు అవసరమైతే సొంత పార్టీ ఎమ్మెల్యేలను తిడతారు, సొంత పార్టీ మంత్రులను తిడతారు, ముఖ్యమంత్రిని తిడతారు, లోకేష్ని తిడతారు. అది ఆ తిట్టడమే వాళ్ళ స్వభావ లక్షణం. ఆ తిట్టేటటువంటి వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఈ పనికిమాలిన పనులన్నీ చేసుకుంటున్నారు. ఓకే, అరెస్ట్ చేస్తారా లేదనేది ఒకటి, కానీ ఇలా నోటీసులు ఇవ్వడం, వీళ్ళ మీద కేసులు పెట్టడం ద్వారా జగన్ టైంలో ఉన్న నాయకులందరూ అవినీతి పరులనో, లేదంటే వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారనో, కుంభకోణాలు చేశారనో, ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం. ఇది అదేం లేదు, నేను చెప్పాను కదా, వాళ్ళందరూని ఏడిపించాలంతే వీళ్ళని నాయకుల వరకు. అట్లా నమ్మితే గనక చంద్రబాబు మీద కేసులు పెడితే జనం నమ్మారా? రివర్స్ అయ్యి ఓటే లేదా? జగన్ మీద కేసులు పెడితే జనం నమ్మారా? రివర్స్ అయ్యి ఓటే లేదా? జనం రాజకీయ నాయకుల మీద పెట్టే కేసులు నిజంగా రేపు పొద్దున రాజకీయ నాయకుడు మనకు నచ్చేటటువంటి నాయకుడు మర్డర్ పబ్లిక్ ఎదురుగుండా చేసినా కూడా ఏముందిలే అనుకునేటట్టున్నారు ఇప్పుడు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి 2 చాలు సాక్ష్యం. విజయవాడలో వరదలను సృష్టించడానికి జగన్ గండి కొట్టాడని ఒకసారి, ఫస్ట్ గండి. రెండోది వీళ్ళ వరదల ఫెయిల్యూర్ని జగనే వరదలు సృష్టించాడు, అక్కడ గండి కొట్టించాడు. దాని మీద కుట్ర ఉందని నేను దర్యాప్తుకి ఆదేశించాను, కఠినంగా వ్యవహరించమన్నాను చంద్రబాబు గారి స్టేట్మెంట్. ఆ 10 రోజులు వరదల్లో చేస్తున్న జనానికి అది జగన్ మీదకి దోసేయడం. రెండోది ఆ తర్వాతనే ఏదో పడవ వచ్చేసేసి పడవతో గుద్దిద్దాం అనుకున్నారు. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే మొత్తం 3 జిల్లాలు నాశనం చేసేద్దాం అనుకున్నారు. అంత ఉన్మాది అన్నటువంటి, అంతకంటే కారు కోతలు, అంతకంటే పచ్చిబూతులు ఇంకెవడు చెప్పడేమో. మూడోది తన బండి కిందన తొక్కేశారు అన్నటువంటిది. ఎన్ని కథనాలు రాశారు, ఎన్ని రోజులు రాశారు దాని మీదన. చివరి కోర్టు చాచి చెంపదెబ్బ కొట్టే తీర్పు ఇచ్చింది. కనీసం వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా అది ఒప్పుకోలేదు. అసలు ఆ ఏ వీడియో అనేది స్పష్టంగా కనబడుతున్నా సరే అది నిజమని నమ్మించే ప్రయత్నం చేశారంటే ప్రజల్ని. ఇక అయ్యే జరిగినప్పుడు ఇంక రేపు పొద్దున్న నిజం జరిగితే ఎక్కడ రాస్తారు, ఎక్కడ ఒప్పుకుంటారు జనం? అది ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీదకి దాడి జరిగింది. అంబటి రాంబాబుని బూతులు తిడతా వీడియోలు చేశారు తప్పించారు. రోజున అంబటి రాంబాబుని వాళ్ళ కుటుంబం అంతా ఇంట్లో ఉండగా కాల్చబోయారు, తగలబెట్టబోయారు, రాళ్ళు వేయబోయారంటే అంతకంటే రాక్షసత్వం ఏముంటది? వాటిని సమర్థించుకుంటూ వస్తున్నప్పుడు ఇవన్నీ అంటే ఉన్మాద చేష్టల్ని సమర్థిస్తున్నారు.
ఇదివరకు వైసీపీ వాళ్ళు ఉన్మాద చేష్టలు, పార్టీ కార్యాలయం మీద దాడి, తెలుగుదేశం కార్యాలయం మీద దాడు, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడు, చంద్రబాబు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్ళినాయో, ఇట్లాంటి వాటిని ఏది జగన్మోహన్ రెడ్డి సమర్థించాడనినే కదా తిట్టుకుంది. ఇప్పుడు అంతకి 4 చెయ్యట్లేదని, చాలట్లేదు అంటున్నారు వీళ్ళు. ఇది ఎక్కడ ఉన్మాదం అర్థం కాదు. కానీ ఈ కార్యక్రమాలలో కొంతవరకు సైలెంట్ అవుతున్నారు, భయపడుతున్నారు వైసీపీ నేతలు. అది కంటిన్యూ అవుతుంది. అంత సీన్ ఏం లేదు, అయిపోయింది అది. ఆ రోజులు ఇప్పుడు రోజు చేస్తున్నారు కదా, మన పిలిస్తే అవ్వలేదా? ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ పొగాకపోతాడు జగన్, మళ్ళీ వస్తారు వాళ్ళందరూ. అయిపోయింది అది. అందరూ సంచీలు చదువు కూర్చుని ఉన్నారు, అయితే గీతే ఏంటి అన్నట్టు. అవును. కానీ ఒకప్పుడు బలంగా వాయిస్ వినిపించిన నాయకుల్లో రోజా గారు కానీ, వంశీ గారు కానీ, కొడాలి నాని, వీళ్ళందరూ ఇప్పుడు ఈమె మాట్లాడుతున్నారులే కానీ ఓకే, ఈమె కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అలా సైలెంట్ అయ్యారు అనుకోవాలి. వంశీని లేదంటే నాని గారు ఎలాంటి వాళ్ళు అయితే కొంచెం కామ్ అయ్యారు. వీళ్ళందరూ ఈ ఎఫెక్ట్ కాదా? వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చారు. వంశీకి నానికి మాత్రం ఎఫెక్ట్ ఉంది. నానిని అరెస్ట్ చేస్తారేమో అని. ఇప్పుడు ఆయన ఏదో మరి నిజమో కాదు, బాబు గారిని ఏదో కలవబోతున్నారు, అపాయింట్మెంట్ అడిగారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంతవరకు అది నాకు అతను అట్లాంటి క్యారెక్టర్ కాదు. ఈయన రానివ్వడు. రానిస్తే చంద్రబాబు నమ్మలక్కలు తిడతారు. ఒకప్పుడు అదే పార్టీ నుంచి ఉంటది, కానీ ఇప్పుడు రానియరు. ఆ రోజుల్లో ఏంటంటే మళ్ళీ కన్విన్స్ చేసేసి పార్టీ, ఇవాళ వాళ్ళ కట్టర్ కార్యకర్తలు అంగీకరించరు. వంశీని తీసుకుంటే అప్పుడు లోకేష్ నిన్ను చంద్రబాబుని వాళ్లే వేసుకుంటారు. కాబట్టి వాళ్ళు తీసుకోరు, ఈయన పోడు. ఈయనకి అక్కడ ఆప్షన్ కాదు, ఇక అక్కడికి వెళ్ళి మళ్ళీ సాధ్యం కాదు. కానీ సైలెంట్ అయిపోయారు ఎందుకు అనుకోవాలి? బాగా హింసపడ్డాడు కదా, సైలెంట్ అయ్యాడు ఆ విషయంలో. జైలుకి వెళ్ళి రావడం ప్లస్ హెల్త్ ఇంపాక్ట్ పడినట్టుంది. అంటే ఇప్పుడు ఆరోగ్యపరంగా, కానీ రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. అంటే ఎదురు దాడి చేసే తత్వం ఉన్న వాళ్ళకి తను దెబ్బలు తింటే ఎట్లాంటి పరిస్థితి వస్తాయి? అవమానపడతాయి. స్ట్రేచర్ ఎంజాయ్ చేసినోడికి ఆ స్ట్రేచర్ లో ఒక నార్మల్ గా కుక్క బతుకులు అయిపోతే జైల్లో, ఆ పరిస్థితి అతన్ని బాగా టైట్ చేసింది. అంటే పెద్ద నాయకులకి ఎలా ఉంటే కింది స్థాయి నాయకులు కొంచెం భయపడరా? కింద స్థాయి కార్యకర్తలు పట్టించుకోరు. అంటే కింద స్థాయి కార్యకర్తలు అయిపోయింది వాళ్ళ హెరాస్మెంట్. వాళ్ళందరూ ఆల్రెడీ ఎదురు తిరగడం బిగిన్ చేసేసారు ఇప్పుడు. లేకపోతే మొన్న వెళ్ళినప్పుడు కూడా రకరకాల పోస్టర్లు పెట్టారు కదా. ఇదివరకు ఆ పోస్టర్లు పెట్టినప్పుడు అన్ని కేసులు పెట్టి లోపలేసేవాళ్ళు. ఇప్పుడు మొన్న వదిలేశారు, పేపర్లో రాసుకున్నారు జ్యోతులు, అంతే. ఇక విసుకెత్తిపోతాం. అంటే అరెస్ట్ చేస్తే మహిళా నాయకురాలను అరెస్ట్ చేశారు అనేది ఏమన్నా ముద్ర పడుతుందని కేసు నాడు బొంద. దాంట్లో చేయడానికి ఏముందని, అరెస్ట్ చేయడానికి నోటీసులు ఇచ్చే, అసలు నోటీసులు ఇవ్వడమే టైం వేస్ట్. అది వాళ్ళని కాలక్షేపం తప్పించి దాంట్లో అరెస్ట్ చేయడానికి తగినటువంటి కేసు ఏముందంట. మహిళా నాయకుడు ఇంత ముందు పోయి నేను అప్పుడే చెప్పి, ఎడ్యుకేషన్ సంబంధించి, స్పోర్ట్స్ సంబంధించి విజిలెన్స్ వాళ్ళ రిపోర్ట్ అంటే వీళ్ళకి 100 రాశారు. ఇప్పుడు ఆ విజిలెన్స్ వాళ్ళు రాశాడనే అమరావతి మీద కేసులు పెట్టారు. ఏమైనా ఉందా? కోర్టు ఏముంది? కామెడీ చేస్తున్నారని అడిగింది. రేపు అంతే ఉంటాయి కామెడీ కేసులు అవ్వు తప్పించి సీరియస్ కేసులు అవ్వవి. విచారణకు అయితే పిలుస్తారేమో, అంతే. విచారణ ఇమ్మంటారు, ఏమి వెళ్తారేమో. రైట్, చూద్దాం. నిజంగా ఇలాంటి వైసీపీని అంత కుదిపేస్తాయా, లేదంటే వైసీపీని అంత క్యాడర్ని డిగ్రేడ్ చేసేస్తాయి ఏంటంటే చెప్పలేం. కానీ అది ఎవరినో సంతృప్తి పరచడానిక ఏంటనేది రోజా గారు కూడా వెనక్కి అయితే తగ్గట్లేదు. విచారణకి ఆమె సిద్ధంగా ఉన్నారు. నవ్వుతానే నోటీసులు కూడా తీసుకున్నారు. ఆ విజువల్స్ కూడా చూసాం మనం. చూద్దాం ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుద్ది, ఎలా ఉండబోతుంది.